రేపటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజులు సొంత నియోజకవర్గంలోనే సీఎం ఉండనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పంను 100% సోలార్ పవర్గా మార్చే ప్రణాళిక, ప్రకృతి వ్యవసాయంపై పైలట్ ప్రాజెక్టులకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం పర్యటన ముగించుకొని 8న విశాఖలో ప్రధాని పర్యటనలో సీఎం పాల్గొంటారు. రేపటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజులు సొంత నియోజకవర్గంలోనే సీఎం ఉండనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పంను 100% సోలార్ పవర్గా మార్చే ప్రణాళిక, ప్రకృతి వ్యవసాయంపై పైలట్ ప్రాజెక్టులకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం పర్యటన ముగించుకొని 8న విశాఖలో ప్రధాని పర్యటనలో సీఎం పాల్గొంటారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వెంకటేష్, మొత్తం మీద రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు కూడా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చేయబోతున్నారు. ఇందులో భాగంగా కుప్పానికి సొంత నియోజకవర్గానికి ఆయన రాబోతున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఆయన 12 గంటలకు చేరుకోబోతారు. అయితే ఆయన ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం కావచ్చు, లేదంటే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకు హాజరయ్యి ఘన స్వాగతం పలుకుతారు. అయితే ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే, మొన్న ఎలక్షన్ సందర్భంగా 2024 ఎన్నికల సందర్భంగా కుప్పంకు వచ్చిన సందర్భంగా కూడా కుప్పాన్ని అభివృద్ధి చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కొనసాగినప్పటికీ కూడా ఇంకా కొన్ని సంస్కరణలు, అదేవిధంగానే అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కారం చేస్తాను. అదేవిధంగానే నియోజకవర్గాన్ని మొత్తం ఉన్నటువంటి అన్ని మండలాలని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తాను. ప్రధానంగా రైతులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా కూడా, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా టమాటాలు కావచ్చు, ఇట్లా మొక్కజొన్న, అదేవిధంగా మామిడి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. రైతులకు సంబంధించి మేలు చేసే రకంగా, అదేవిధంగానే ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు అవగాహన వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగానే ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు కుప్పం ఏదైతే ఉందో సిటీ ఏదైతే ఉందో నగరం ఉందో పెద్ద ఎత్తున దాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా విజన్ 2029 అనేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే రేపు ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు కూడా కుప్పంలోనే ఉండబోతున్నారు. మొత్తం అధికార యంత్రాంగంతో పాటు ఒక కుప్పం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయాలన్నా కావచ్చు, లేదంటే రాజకీయ పరంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నానా రకాలుగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి, రకరకాల కేసులు పెట్టి వేధింపులు చేశారు. వాళ్ళందరినీ కూడా పరామర్శం చేసిన తర్వాత వాళ్ళకి మనోధైర్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఒకవైపు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి వచ్చే ఎన్నికల సందర్భంగా 2029కి వచ్చే సందర్భంలోనే ఈ 4 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగానే ఇప్పటి వరకు కార్యకర్తలకి, అదేవిధంగా నాయకులకి జరిగిన నష్టం పైన వాళ్లకు ఎటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ 3 రోజుల పర్యటన ఉండబోతుంది. అయితే 8వ తారీఖు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంటారు కుప్పంలోనే. దాని తర్వాత మీరు అన్నట్టుగా విశాఖ సంబంధించి అక్కడ ప్రధాని పర్యటనకు సంబంధించి ఆయనకి అక్కడికి వెళ్లి స్వాగతం పలుకుతారు. మొత్తం మీద 3 రోజుల పాటు కూడా సొంత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కొనసాగుతున్నారు అంటే కుప్పం ప్రజలు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చిన పరిస్థితి. అందువల్లనే నియోజకవర్గ ప్రజలకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగానే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టడం కోసమే రేపు మధ్యాహ్నం 12 నుంచి లేదా 1 గంటల లోపల ఇక్కడికి చేరుకోబోతున్నారు. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపినాథ్.